హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మనం చాలా హెల్తీగా టేస్టీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసేద్దాం. అదే మిల్లెట్ దోశ. ఇప్పుడు మనము అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్, అదే గ్లాస్తో సజ్జలు, రాగులు, జొన్నలు, ఉలవలు ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేసుకున్నాను గైస్. మీ దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే మీరు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది ఆరోగ్యం కోసం రైస్ తగ్గించి మిల్లెట్స్ వైపు వెళ్తున్నారు. ఎందుకంటే మిల్లెట్స్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది డైజెషన్కి చాలా మంచిది. అందుకే ఈ మధ్య అందరూ ఈ మిల్లెట్స్ వైపు వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మనము తీసుకున్న ఈ ధాన్యాలన్నిటినీ ఒక 2-3 సార్లు మనం కడిగినప్పుడు ఆ పొట్టంతా పోయేంత వరకు, మళ్ళీ వాటర్ పోసినప్పుడు మంచిగా ఉండేంత వరకు మనము వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పొట్టు మినపప్పు వేసుకోవాలి. పొట్టు మినపప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే నార్మల్ మినపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు. మనము మినపప్పు కూడా కడిగిన తర్వాత ఆ రెండింటిని 6 నుంచి 8 గంటల వరకు మనము నానబెట్టుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనము ఈ నానబెట్టిన వాటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్కి ఎలాగైతే గ్రైండ్ చేస్తామో అలాగ గ్రైండ్ చేసుకోవాలి గైస్. మిల్లెట్స్ని, ఈ మినప్పప్పుని రెండింటిని కలిపి ఒకేసారి మనము గ్రైండ్ చేసుకోవాలి గైస్. కావాలంటే మధ్య మధ్యలో వాటర్ కలుపుకుంటూ ఒక మంచి దోశ బ్యాటర్ ఫామ్ అయ్యేంత వరకు మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గైస్. ఇక్కడ చూడండి నాకు ఎంత మంచిగా వచ్చిందో దోశ బ్యాటర్. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, మనకి చక్కగా దోశలు వస్తాయి. మనము చేసిన మొత్తం దోశ బ్యాటర్ అంతా ఒక బౌల్లో వేసుకొని మంచిగా దాన్ని కలుపుకొని ఒక 2-3 అవర్స్ వరకు దాన్ని ఫర్మెంట్ అయ్యేదాకా ఉంచుదాము. అప్పుడు అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మిల్లెట్ దోశ అనేది వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా మంచిది. ఈ యొక్క దోశ బ్యాటర్లో మనము ఒక పేస్ట్ అనేది కలుపుకుంటాం ఫ్రెండ్స్. ఆ పేస్ట్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కచ్చాపచ్చగా ఉంటే చాలు, దాన్ని మరీ ఫైన్గా గ్రైండ్ చేయనక్కర్లేదు. ఈ పేస్ట్ని మన దోశ బ్యాటర్లో వేసుకొని కలుపుకుంటే ఈ పేస్ట్ అనేది టేస్ట్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మనం మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ ఎక్కడ కూడా లమ్స్ అనేవి ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దోశ బ్యాటర్ ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని అది మంచిగా హీట్ అయిన తర్వాత దాని మీద ఉల్లిపాయ లేదా వంకాయ, నేను ఇక్కడ వంకాయ యూజ్ చేశాను, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇప్పుడు మనం దాని మీద మనం మామూలుగా ఎలా దోశలు వేస్తామో అలాగే పల్చగా మనము చాలా క్రిస్పీగా వస్తాయి గాయ్స్ దోశలు. మనము నార్మల్ దోశల్లాగా ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి గాయ్స్. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉండదు, ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి. మనము దోశను చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎన్ని కావాలన్నా అన్నీ ఎటువంటి టెన్షన్ లేకుండా తినొచ్చు. ఎందుకంటే ఇందులో మనం వేసినవన్నీ కూడా చాలా మంచి ఫైబర్ అలాగే ప్రోటీన్ ఉన్నవి కాబట్టి ఇవి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మనము ఈ హెల్దీ మిల్లెట్ దోశను కొబ్బరి చట్నీ, పీనట్ చట్నీ లేదా సాంబార్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ పల్లి చట్నీ అలాగే అల్లం చట్నీ అనేది చేశాను ఫ్రెండ్స్. మీకు వాటి రెసిపీస్ కూడా కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ ఆ వీడియోస్ చేస్తాను ఎలా టేస్టీగా చేసుకోవాలో. ఇప్పుడైతే ఈ మిల్లెట్ దోశను మనము టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అసలు ఎంతో స్మూత్గా, చాలా క్రిస్పీగా, చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, నెక్స్ట్ మీరే చేసుకొని తింటారు.
అసలు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఏదో మిల్లెట్స్ తిన్నట్టు అనిపించదు, చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినా, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్.